హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం తెలుగు మెథడాలజీ పార్ట్ 2 వీడియో చూద్దాం. సో పార్ట్ 1 కంప్లీట్ అయింది. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసేయండి. ఇప్పుడు పార్ట్ 2 తెలుగు మెథడాలజీ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన రాజ్యాంగ అధికారణ. ఆప్షన్ 1 345 అధికారణ, సెకండ్ 1 348 అధికారణ, థర్డ్ 1 356, ఫోర్త్ 1 342. సో క్వశ్చన్ వచ్చేసి, తమ ప్రాంతీయ భాషలకు అధికారిక భాషలుగా స్వీకరించుటకు, ప్రాంతీయ భాషలు ఉంటాయి కదా, ఆ భాషలను అధికార భాషగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన రాజ్యాంగ అధికరణ వచ్చేసి 345. ఇది 345. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 345 అధికారణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, శాంతిలోని తొలగిస్తుంది. సెకండ్ 1 ఉచ్చారణ దోషాలను, శబ్ద దోషాలను తెలుసుకోగలం. థర్డ్ 1 దీనిని గంభీర పఠనం అని కూడా అంటారు. నెక్స్ట్ 1 తరగతిలోని విద్యార్థులందరినీ పఠన శక్తిని ఏకకాలంలో పరీక్షించగలం. సో కింద ఆప్షన్స్ ఇచ్చినాడు. మళ్ళీ మౌన పఠనం అందరికీ తెలుసు కదా, సంబంధించి సరైనవి అన్నాడు. మౌన పఠనానికి సంబంధించి సరైనవి. సో ఫస్ట్ 1, ఇది మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, విశ్రాంతిని తొలగిస్తుంది. కరెక్టే కదా. మౌన పఠనం, సైలెంట్ రీడింగ్ విశ్రాంతిని ఇస్తుంది అనమాట. ఫస్ట్ 1 కరెక్టే. ఉచ్చారణ దోషాలను, శబ్ద దోషాలను తెలుసుకోగలం. సైలెంట్ రీడింగ్ చేస్తే మనం తెలుసుకుంటామా కరెక్ట్ చదువుతున్నాడో లేకపోతే తప్పుగా చదువుతున్నాడో? సో తెలుసుకోలేము, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, దీనిని గంభీర పఠనం అని కూడా అంటారు. మౌన పఠనాన్ని ఇంకొక పేరు గంభీర పఠనం. సో ఇది కరెక్టే. తరగతిలోని విద్యార్థులందరి పఠన శక్తి ఏకకాలంలో పరీక్షించగలం. సో తరగతిలో ఉన్న విద్యార్థులందరి పఠన శక్తిని ఏకకాలంలో పరీక్షించగలం అన్నమాట. ఒకేసారి పరీక్షించవచ్చు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆ ఈ ఆప్షన్ 3లో ఉంది చూడండి. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నియమిత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయకంగా అభ్యాసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలు. నియమిత కాలంలో విద్యార్థుల విద్యా విషయకంగా అభ్యాసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలు అన్నాడు. ఫస్ట్ 1 కనీస అభ్యాసన ప్రయోజనాలు, సెకండ్ 1 కనీస అభ్యాసన స్థాయి, థర్డ్ 1 కనీస అభ్యాసన సూత్రాలు, ఫోర్త్ 1 కనీస అభ్యాసన విధానాలు. సో స్థాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కనీస అభ్యాసన స్థాయిలు. నియమిత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయకంగా అభ్యాసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలు వచ్చేసి కనీస అభ్యాసన స్థాయి. కింది వాటిలో సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు. సంస్థాగత ప్రణాళిక గురించి లక్షణాలు అడుగుతున్నాడు. ఫస్ట్ 1 విద్యార్థుల ప్రయోజనాలు, పరిరక్షణ. సెకండ్ 1 పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలు పాటించుట. థర్డ్ 1 పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచుట. ఫోర్త్ 1 పాఠశాలకు అవసరమైన వనరులు సేకరించి సద్వినియోగపరచుట. ఫస్ట్ 1. మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చినాడు. సో సంస్థాగత ప్రణాళిక గురించి లక్షణాలు, ముఖ్యమైన లక్షణాలు చూద్దాం. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ. కరెక్టే కదా. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ. సెకండ్ 1 పాఠశాల నిర్వహణలో
ప్రజాస్వామ్య విలువలు పాటించుట. అంతే కదా, పాఠశాలలో ప్రజాస్వామ్య విలువలను పాటించాలి. నెక్స్ట్, పాఠశాలకు సమాజానికి మధ్య సంబంధం ఏర్పరచుట. కరెక్టే. పాఠశాలకు అవసరమైన వనరులు సేకరించి సద్వినియోగం పరచుట. ఇది కూడా కరెక్టే. సో ఆల్ ఆర్ కరెక్ట్ కదా. ఆప్షన్ 4లో కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉపకరణ విషయం చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అని అన్నవారు. ఇక్కడ ఇంకొక నిర్వచనం ఇచ్చినాడు. ఉపకరణ విషయం చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయం అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనను ఉపయోగపడుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ వన్ కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి, సెకండ్ వన్ ప్రొఫెసర్ కృష్ణకుమార్, థర్డ్ వన్ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, ఫోర్త్ వన్ హుమాయూన్ కబీర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హుమాయూన్ కబీర్. ఏమని చెప్పినాడు? ఉపకరణ విషయం చిత్రీకరణకు, అలాగే విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అని చెప్పిన వ్యక్తి హుమాయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్. వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరైనవి అన్నాడు. సో సరైనవి చూద్దాం. ఫస్ట్ వన్, ఈ రకమైన ప్రశ్నలు రూపొందించడం కష్టం. సెకండ్ వన్, భాషా భావ సామర్థ్యాల ప్రకటనలకు వీలుంటుంది. థర్డ్ వన్, వీటికి విద్యార్థి త్వరగా జవాబు గుర్తిస్తాడు. ఫోర్త్ వన్, వీటి ద్వారా బోధన లక్ష్యాలను, స్పష్టీకరణలను, సామర్థ్యాలను ఖచ్చితంగా మదింపు చేయవచ్చు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వస్తునిష్ఠత ప్రశ్నలకి ఈ రకమైన ప్రశ్నలు రూపొందించడం కష్టం. కరెక్టే కదా. వస్తునిష్ట ప్రశ్నలు తయారు చేయాలంటే చాలా కష్టం. సో ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసి వీటికి విద్యార్థి త్వరగా జవాబులు గుర్తిస్తాడు. విద్యార్థులు త్వరగా జవాబులు గుర్తిస్తారు. ఆ మరియు ఈ. ఆప్షన్ 1లో ఉంది చూడండి, ఆ మరియు ఈ. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. స్వతసిద్ధ వాదనానికి సంబంధించిన సరికానిది. స్వతసిద్ధ వాదనానికి సంబంధించి సరికానిది అన్నాడు. ఫస్ట్ వన్, ఈ వాదం ప్రకారం భాష స్వతసిద్ధంగానే సిద్ధిస్తుంది. సెకండ్ వన్, ఇది ఆధునిక భాష శాస్త్రవేత్తల అంగీకారం పొందుతుంది. థర్డ్ వన్, దీనిని సాంకేతికవాదం అని కూడా అంటారు. నెక్స్ట్, చామ్స్కీ అనే హేతువాది దీనిని ప్రతిపాదించారు. సో సరికానిది అన్నాడు. సో సరికానిది చూద్దాం. స్వతసిద్ధవాదానికి సంబంధించి ఈ వాదం ప్రకారం భాష స్వతసిద్ధంగానే ఉంటుంది. స్వతసిద్ధవాదం అంటే స్వతసిద్ధంగానే ఉంటుంది కదా. ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్, ఇది ఆధునిక భాష శాస్త్రవేత్తల అంగీకారం పొందుతుంది. సో ఇది వచ్చేసి ఆధునిక భాష శాస్త్రవేత్తల అంగీకారం పొందుతుందన్నమాట స్వతసిద్ధవాదం. నెక్స్ట్ థర్డ్ వన్, దీనిని సాంకేతికవాదం అని కూడా అంటారు అన్నాడు. సో ఇది సాంకేతికవాదం కాదు. నెక్స్ట్ వన్, చామ్స్కీ అనే హేతువాది దీనిని ప్రతిపాదించాడు. చామ్స్కీ, దీన్ని ఎవరు ప్రతిపాదించారు? చామ్స్కీ. స్వతసిద్ధవాదాన్ని చామ్స్కీ ప్రతిపాదించాడు. సో సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు అల్లరి చేసినాడు, ఇందులో దోషం. పిల్లలు అల్లరి చేసినాడు అన్నారు. పిల్లలు అల్లరి చేశారు అంటారు. ఇందులో దోషం ఏముందో చూద్దాం. ఫస్ట్ వన్, వైరీ సమాసాలు. సెకండ్ వన్, అనవసరంగా పునరుక్తులు వాడడం. థర్డ్ వన్, సరిగా సంధి చేయకపోవడం. ఫోర్త్ వన్, కర్తకు క్రియకు వచన వైరుధ్యం.
సో కర్త కర్మకు వచన వైరుధ్యం. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. పిల్లలు అల్లరి చేసినాడు, ఇందులోని దోషం వచ్చేసి కర్తకు క్రియకు వచన వైరుధ్యం. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అతునకు సంధి బహుళము అని సూత్రం చెప్పి పారిభాషిక పదాలను వివరించి ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతిని ఏమంటారు? అత్తునకు సంధి బహుళము. అత్తునకు సంధి బహుళమే కదా. సో ఈ సూత్రం చెప్పి దాంట్లో ఉన్న పారిభాషిక పదాలను వివరించి అలానే ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతిని ఏమంటారు అన్నాడు. ఏమంటారు? శాస్త్ర పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. శాస్త్ర పద్ధతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. బోధనాభ్యాసన ఉపకరణాలు ప్రయోజనాలు. బోధనాభ్యాసన ఉపకరణాలు మరియు ప్రయోజనాలు గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, పాఠ్య విషయానికి అదనంగా సమాచారం ఇవ్వవచ్చు. పాఠ్య విషయానికి అదనంగా సమాచారం ఇవ్వవచ్చు. సెకండ్ వన్, విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి. థర్డ్ వన్, విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదపడతాయి. ఫోర్త్ వన్, పిల్లల ఆలోచన విధానాన్ని తెలుపుతాయి. సో మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చినాడు కదా. సో కరెక్ట్ ఉపకరణాలు ప్రయోజనాలు చూద్దాం బోధనాభ్యాసన గురించి. ఫస్ట్ వన్, పాఠ్య విషయానికి అదనంగా సమాచారం ఇవ్వవచ్చు. కరెక్టే కదా. చెప్పేటప్పుడు అదనంగా సమాచారం ఇవ్వచ్చు. నెక్స్ట్, విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి. ఇది కూడా కరెక్టే. ఫస్ట్ వన్, సెకండ్ వన్ కరెక్ట్. విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాన్ని దోహదపడతాయి అన్నాడు. సంపూర్ణ మూర్తిమత్వం దోహదపడతాయి అన్నాడు. కాదు, పిల్లల ఆలోచన విధానాన్ని తెలుపవు. సో 1, 2 కరెక్ట్. ఆప్షన్ 4లో ఉంది చూడండి. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సరి కానిది అన్నాడు. రాంగ్ ఆప్షన్. ఫస్ట్ వన్, పి వచ్చేసి ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలు పరీక్షించగలదిగా ఉండడం వ్యాపకత. సెకండ్ వన్, క్యూ తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండడం ప్రామాణికత. ఆర్ జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువలు కట్టినా మార్కుల్లో మార్పు రాకుండుట విశ్వసనీయత అన్నాడు. సో సరి కానిది అన్నాడు. సరి కానిదేవో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి పి వచ్చేసి ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలదిగా ఉండడాన్ని ఏమంటారు? వ్యాపకత అన్నాడు. సో వ్యాపకత అనగా ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలు పరీక్షించగలదిగా ఉండడాన్ని వ్యాపకత అంటారు. ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్, తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండడం ప్రామాణికత అన్నాడు. ఇది కూడా కరెక్టే. జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువలు కట్టినా మార్పులు రాకుండుట విశ్వసనీయత అన్నాడు. సో ఇది కాదు. సో ఆప్షన్ PQ కరెక్ట్. ఆప్షన్ 3లో ఉంది చూడండి. PQ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. PQ ఈజ్ ఏ